అందరికీ జై బాబా అండి. ఈరోజు మెహర్ ప్రభు ప్రేమికుల సహవాస్ కార్యక్రమానికి వచ్చేసే భావ ప్రేమందానికి ముందుగా స్వాగతం జరుపుతూ నమో మెహర్ బాబా. ఎవరు ముందుగా ఆన్ చేస్తే వాళ్ళు నమో మెహర్ బాబా ఆలోచన జరుగుతుంది. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. और मेहर बाबा की जय. जय मेहर बाबा. जय बाबा అండి. జై బాబా పద్మావతి గారు పాడండి. నమో మెహర్ బాబా అండి. जय मेहर बाबा. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. नमो मेहरु बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा. अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार सकल चराचर जगद उद्धार. नमो मेहरु बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा. जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा. महिनी जनिंचिन मानव रूप महिनी जनिंचिन मानव रूप इह परानंद जीवनमीवा इह परानंद जीवनमीव भवभय भंजन परम पावन भवभय भंजन परम पावन. नमो मेहरु बाबा अवतार नमो देव देव. प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा. अज्ञानांदत अंतमु చేసి अज्ञानांदत अंतमु చేసి दिव्य विज्ञान दृष्टिनु संगी दिव्य विज्ञान दृष्टिनु संगी हरिषड्वर्गము అంతరింపగా हरिषड्वर्गము అంతరింపగా. अव्ययमोक्षंबनुग्रहिंपुमु अव्ययमोक्षंबनुग्रहिंपुमु. नमो मेहरु बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा. अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर. नमो मेहरु बाबा अवतार नमो देव देव. अवतार मेहर बाबा की जय. जय मेहर बाबा. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శతకోటి ధన్యవాదాలు బాబాకి. మీ అందరికీ జై మెహర్ బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా. జై బాబా అండి పద్మావతి గారు. ఈ అవకాశం బాబా మీకు కల్పించారు. ముందుగానే ఉగాది శుభాకాంక్షలు. సేమ్ టు అండి మీకు కూడా అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఈ సృష్టి అంతా కూడా అవతార కాలం అంతా కూడా వసంతకాలమే మనకి. ఆ వసంతం పచ్చని ప్రకృతి. ఆ పచ్చని ప్రకృతి ఏమిటంటే మన ఆత్మల పురోగమనానికి వచ్చినటువంటి వసంతం ఇది. ఆ వసంత కాలాన్ని తీసుకొచ్చారు ఆయన కూడా అందరినీ మేలు కలపడానికి ఆత్మలన్నీ. అలాంటి వసంత కాలంలో ఈ పండుగ చేసుకుంటున్నాం. రేపు చేసుకోబోయే పండుగ
మనకి ప్రకృతి వసంతమే ఈ ప్రాపంచ వసంతం కాదు. ప్రకృతి వసంతం దేనికి చెందింది అంటే అవతారుడికి చెందింది. అవతార కాలం ఉన్నంత వరకు కూడా ఆ అవతారం ఉంటుంది కాబట్టి మన ఆత్మలు కూడా పురోగతి చెందుతాయి. ఈరోజు ఈ కార్యక్రమ వివరాలు మనకి 5 గంటల వరకు సంకీర్తన కార్యక్రమం ఉంటుంది. 5 నుంచి 5:30 వరకు మెహరాజన్ గారి ప్రసంగం ఉంటుంది. తిరిగి 5:50 వరకు సంకీర్తన కార్యక్రమం, తర్వాత నామం, ప్రార్థనలు, హారతి, మౌనంతో ఈ రోజు కార్యక్రమం 6 గంటల లోపల ముగించుకుందామండి. ముందుగా పాడుతా ప్రేమగా కార్యక్రమంలో లలిత కుమార్ గారు ఒక పాట పాడతారు. తర్వాత ఏ సీత గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. तार मेहर बाबा की जय। ఈ నీడలేని లోకంలో ఈ త్రోవలేని జీవితంలో నీ నామమే మేరు నా గానము, నీవే నా ధ్యానము, నీవే నా దైవము. ఏ నీడలేని ఈ లోకంలో అనురా లోకాన సరిలేని దైవము నీవు, మధురాతి మధురము నీ నామమధువు. లోకాన సరిలేని దైవము నీవు, మధురాతి మధురము నీ నామమధువు. చిరునవ్వు వెన్నెలలు చిందేమోమో బాబా, చిరునవ్వు వెన్నెలలు చిందేమోమో. ఒకసారి తినకింప విడలేరు ఇక ఈ భూజనులు. ఏ నీడలేని ఈ లోకంలో ఏ త్రోవలేని జీవితంలో నీ నామమే మేరు నా గానము, నీవే నా ధ్యానము, నీవే నా దైవము. ఏ నీడలేని ఈ లోకంలో ఏ కానుకలు నేను అర్పింపలేను, నీ నామ స్మరణలో పడి ఉంటి నేను. ఏ కానుకలు నేను అర్పింపలేను, నీ నామ స్మరణలో పడి ఉంటి నేను. వెలగాలిలలోని ప్రియనామము బాబా, వెలగాలిలలోని ప్రియనామము. కనులారా నిన్ను చూచి మనసారా నిన్ను కొలచితినోయి. ఏ నీడలేని ఈ లోకంలో ఏ త్రోవలేని జీవితంలో నీ నామమే మేరు నా గానము, నీవే నా ధ్యానము, నీవే నా దైవము. ఏ నీడలేని ఈ లోకంలో అనురాగమయుడన్న పేరొందినావు, ప్రేమికులను మస్తులను కాపాడినావు. అనురాగమయుడన్న పేరొందినావు, ప్రేమికులను మస్తులను కాపాడినావు. ప్రియతమ మేరుగొనుమా జోహారులు బాబా, ప్రియతమ మేరుగొనుమా జోహారులు. ఎన్నెన్నో జన్మల వరము నిన్ను చూచే నా కన్నుల ఫలము. ఏ నీడలేని
ఈ లోకంలో ఏ త్రోవలేని జీవితంలో నీ నామమే మేరు నా గానము, నీవే నా ధ్యానము, నీవే నా దైవము, ఏ నీడలేని ఈ లోకంలో. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా లలిత కుమార్ గారు. ఇప్పుడు శ్వేత గారు ఒక పాట పాడతారు. తర్వాత నాగమణి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. ప్రేమ రసాస్వాదనలో మురిసే సంతృప్తిని నేను, ప్రేమ రసాస్వాదనలో మురిసే సంతృప్తిని నేను, ప్రేమ సాగర అలల కెరలలో, ప్రేమ సాగర అలల కెరలలో మెరిసే చిరుకాంతిని నేను, మెరిసే చిరుకాంతిని నేను, ప్రేమ రసాస్వాదనలో మురిసే సంతృప్తిని నేను. ఏ ప్రభు దరి కోరి హృదయ వీచిక విరహిణిగా మారును, ఏ కరుణారుణ కాంతి రేఖలకు తలపులు తరులవును, ఏ ప్రభు దరి కోరి హృదయ వీచిక విరహిణిగా మారును, ఏ కరుణారుణ కాంతి రేఖలకు తలపులు తరులవును, ప్రకృతిలో కను ప్రతి ప్రగతికి, ప్రకృతిలో కను ప్రతి ప్రగతికి ప్రేమాస్వాదనే సకలార్థం, ప్రేమ రసాస్వాదనలో మురిసే సంతృప్తిని నేను, సారథిగా మారి సమర భూమిలో సత్యము వచించెను, వారధిగా మారి సాగర మథనం చేయగతావిచ్చెను, సారథిగా మారి సమర భూమిలో సత్యము వచించెను, వారధిగా మారి సాగర మథనం చేయగతావిచ్చెను, ఆ ప్రభుని విశ్వాకృతికి, ఆ ప్రభుని విశ్వాకృతికి ప్రేమాకృతి చరమాంకం, ప్రేమ రసాస్వాదనలో మురిసే సంతృప్తిని నేను, ప్రేమ సాగర అలల కెరలలో, ప్రేమ సాగర అలల కెరలలో మెరిసే చిరుకాంతిని నేను,
మెరిసే చిరుకాంతిని నేను ప్రేమ రసాస్వాదనలో మురిసే సంతృప్తిని నేను అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి, అందరికి జై. జై బాబా అండి శ్వేత గారు. సాహిత్య సంగీతాల పరంగా హృదయ రసాస్వాద గీతం వినిపించారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు నాగమణి గారు పాట పాడతారు. తర్వాత శ్రీనివాసరావు గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. తోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా. దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా. ముంగిటకేల రమ్మనవు నీ కౌగిట నీల బంధించవు. ముంగిటకేల రమ్మనవు నీ కౌగిట నీల బంధించవు. కొండంత దేవుడవు నీవు కొండంత కానుక తేగలనా. కొండంత దేవుడవు నీవు కొండంత కానుక తేగలనా. సర్వస్వము నీ కర్పించలేదా. సర్వస్వము నీ కర్పించలేదా. దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా. ఒంటరి దానను నేనని నీ జంటగా నీతో చేరాలని. ఒంటరి దానను నేనని నీ జంటగా నీతో చేరాలని. ఆకాశమంతటి ఆశతో రాగా ఆకాశమంతటి ఆశతో రాగా నిరాశ పాలే చేయుదువా. నిరాశలోయలో త్రోయుదువా. దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా. ఎంతటి మెత్తటి హృదయము నీది ఇంతటి కాఠిన్యమెప్పుడాయరా. ఎంతటి మెత్తటి హృదయము నీది ఇంతటి కాఠిన్యమెప్పుడాయరా. ఎన్నెన్ని యుగములు గడిచాయో ఇంకెన్నెన్ని యుగములు గడవాలో. ఎన్నెన్ని యుగములు గడిచాయో ఇంకెన్నెన్ని యుగములు గడవాలో. ఎప్పుడు ఎచట నిన్ను చేరాలో. ఎప్పుడు ఎచట నిన్ను చేరాలో. దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా. ముంగిటకేల రమ్మనవు నీ కౌగిట నీల బంధించవు. కొండంత దేవుడవు నీవు కొండంత కానుక తేగలనా. సర్వస్వము నీ కర్పించలేదా. దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి పన్నగేశ్వరరావు గారు. జై బాబా. జై బాబా అండి నాగమణి గారు. ఆయన ఇసుమంత ప్రేమకి పిడికడు గుండిస్తే చాలు. కొండంత కానుక ఆయనకు అవసరం లేదు. దోషిటి గులాబీ పూలు కూడా
మనం ఎదురు చూడక్కర్లేదు, ఆయన వాటి కోసం చూడండి. ఆయన అసలు జయబాబా మన ఆత్రం కొలిదే అలా రాసుకుంటాం జయబాబా అండి. ఇప్పుడు శ్రీనివాస్ అల్లూరి గారు పాట వినిపిస్తారు. తర్వాత నెమలిపూరి తేజేశ్వరరావు గారు సిద్ధంగా ఉండాలి. జయబాబా అండి శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు జయబాబా. శ్రీనివాస్ గారు లేరు, ఆయన మ్యూట్ అయిపోయినట్టున్నాడు. ఓకే, ఇప్పుడు నెమలిపూరి తేజేశ్వరరావు గారు మీరు పాడండి. अवतार मेहर बाबा की जय. రగమైన గీతమైన మెహరుని నామమే, వేదనైన శోధనైన మెహరుని ధ్యానమే. రాగమైన గీతమైన మెహరుని నామమే, వేదనైన శోధనైన మెహరుని ధ్యానమే. ఎన్నుకున్న దైవం నీవు సన్నుతించి బ్రోవుమా, కన్న తండ్రి నీవు తప్ప దిక్కు ఎవరు లేరు ఇలా. రాగమైన గీతమైన మెహరుని నామమే, వేదనైన శోధనైన మెహరుని ధ్యానమే. రాగమైన గీతమైన మెహరుని నామమే, వేదనైన శోధనైన మెహరుని ధ్యానమే. సంగీత జ్ఞానముతో త్యాగరాజు పాడెను, భక్తినే జోడించి రామదాసు పాడెను. సంగీత జ్ఞానముతో త్యాగరాజు పాడెను, భక్తినే జోడించి రామదాసు పాడెను. ప్రేమతో నేను పాడుచున్న గీతము, స్వరములు తెలియని ప్రేమ సంగీతము. ప్రేమతో నేను పాడుచున్న గీతము, స్వరములు తెలియని ప్రేమ సంగీతము. పలికేది నేనే అయినా పలికేది నేనే అయినా పలికించు వాడవు నీవు. సత్యము నిత్యము సుందర రూపము శ్రీ మెహరు వందనము. రాగమైన గీతమైన మెహరుని నామమే, వేదనైన శోధనైన మెహరుని ధ్యానమే. రాగమైన గీతమైన మెహరుని నామమే, వేదనైన శోధనైన మెహరుని ధ్యానమే. సంతోష సాగరం నీ ప్రేమ సాగరం, ఆనంద సాగరము నీ ప్రేమిక సంగమం. ఎవరో తెలియని ఎందరో కలిసిరి, ఎప్పుడు పొందని ఆనందం పొందిరి. అది నీ ప్రేమే కదా, అది నీ ప్రేమే కదా. నీవు పంచిన ప్రేమ సుధా, సత్యము నిత్యము సుందర రూపము శ్రీ బ్రోవుమా. కన్న తండ్రి నీవు తప్ప దిక్కు ఎవరు లేరు ఇలా. రాగమైన గీతమైన మెహరుని నామమే, వేదనైన శోధనైన మెహరుని ధ్యానమే. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా తేజ, ఉగాది శుభాకాంక్షలు. జై బాబా అండి తేజేశ్వరరావు గారు. జై బాబా. మన హృదయం ఒకసారి నెట్ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు. ఇందాక నెట్ ప్రాబ్లం వచ్చింది. శ్రీనివాసరావు గారు. ఓకే సార్. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి పావనమైన పూనాపురమున నిర్మించేవా బాబా, ప్రేమామృతమును అందించుటకై
అరుదించేవ మహానుభావ పావనమైన పూనాపురమున జన్మించేవా బాబా. బాబా జాను నీ నొసటను మూతిట అవతారుడవని శ్రీ సాయి తెలుపా. బాబా జాను నీ నొసటను మూతిట అవతారుడవని శ్రీ సాయి తెలుపా. నారాయణ ఉపాసని మహారా నారాయణ ఉపాసని మహారాజ్ ఆదిదేవుగా నిన్ను తీర్చిదిద్దగా పావనమైన పూనాపురమున జన్మించేవా బాబా. ఈ యుగాన నీ నామము తలచిన సమసిపోవునే పాపములనియు. ఈ యుగాన నీ నామము తలచిన సమసిపోవునే పాపముల. సద్గుణ బృంద శౌరి ముకుంద సద్గుణ బృంద శౌరి ముకుంద పాహి సనాతన పరమానంద పాహి సనాతన పరమానంద. పావనమైన పూనాపురమున జన్మించేవా బాబా. ప్రేమామృతమును అందించుటకై అరుదించేవ మహానుభావ పావనమైన పూనాపురమున జన్మించే మేరు బాబా. థ్యాంక్ యూ అండి పనకేశ్వర. జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. శ్రీనివాస్ గారు మంచి పాట వినిపించారు. ఇంకా మనకి మెహరజని గారు వచ్చినట్లు లేరు కాబట్టి ఇంకొక పాట సరస్వతి గారు ఆవిడ వచ్చేలోగా పాటలు ఇస్తాను మళ్ళీ. సరస్వతి గారు మీరు ఒక పాట పాడండి. జై బాబా సార్, అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అమృత పానము నీ ప్రియనామము ప్రియతమ మెహరీశ్వరా ప్రేమిక హృదయేశ్వరా. అమృత పానము నీ ప్రియనామము ప్రియతమ మెహరీశ్వరా ప్రేమిక హృదయేశ్వరా. నీవే శరణని నమ్మిన వారికి నీవే శరణని నమ్మిన వారికి నిన్నే నిరతము కొలిచిన వారికి నీ కొరకై తపించిన వారికి నీ సేవలో తరించిన వారికి అమృత పానము నీ ప్రియనామము ప్రియతమ మెహరీశ్వరా ప్రేమిక హృదయేశ్వరా. అవతారుడవని ఎరిగిన వారికి అవతారుడవని ఎరిగిన వారికి అన్య చింతనము వీడిన వారికి ఆత్మార్పణము గావించిన వారికి అన్నింటా నిన్ను తిలకించే వారికి అమృత పానము నీ ప్రియనామము ప్రియతమ మెహరీశ్వరా ప్రేమిక హృదయేశ్వరా. ప్రేమే నీవని ప్రేమను కోరి ప్రేమే నీవని
నీవని ప్రేమను కోరి ప్రేమారాధనా చేసేవారికి ప్రేమారాధనా చేసేవారికి ప్రేమానుభూతి పొందేవారికి ప్రేమానుభూతిని పొందేవారికి ప్రేమాంబుదిలో మునిగే వారికి అమృతపానము నీ ప్రియనామము అమృతపానము నీ ప్రియనామము ప్రియతమ మెహరీశ్వరా ప్రేమిక హృదయేశ్వరా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్స్ అండి. జై బాబా అండి. జై బాబా అండి. ఇప్పుడు మన మెహరాజన్ గారు వచ్చారు. వారి ప్రసంగం ఉంటుంది 5 గంటల వరకు, 5:30 వరకు. తర్వాత మళ్ళీ సంగీత కార్యక్రమాల్లో అందరూ ఉండండి. వీళ్ళని బట్టి ఇస్తాను అందరికి. పాడిన వాళ్ళందరూ ఉండండి. జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో మార్చి నెల అనగానే మనకి ఆంధ్ర టూరు, బాబా ఇచ్చిన సందేశాలు ఇవన్నీ మనకి జ్ఞాపకం వస్తాయి. అంటే బాబా ద్వితీయాంధ్ర పర్యటన చేశారు మార్చి నెలలో. మనం మార్చి నెలలోనే ఉన్నాం కనుక ఆ ద్వితీయాంధ్ర పర్యటనలో బాబా ఇచ్చిన నన్ను నిత్య సహచరుని చేసుకోండి అన్న సందేశం గురించి ఒక్కసారి మనం మననం చేసుకుందామండి. అంటే బాబా చాలా అద్భుత సందేశాలతో ఆంధ్రదేశ పర్యటన చేశారు. 1,50,000 మందికి దర్శనాలు ఇచ్చారు. 50,000 మందికి తన చేతి స్పర్శ భాగ్యం, ప్రసాద వితరణ. అంటే బాబా ఎక్కువ కూడా ఆలింగనాలు దర్శనాల కన్నా కూడా ఈ ప్రసాదం పంచడానికి ఎక్కువ సమయాన్ని, ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారండి. ఎందుకంటే బాబా కూడా అంటారు, నా చేతి ప్రసాదం భౌతికంగా మీకు అది అనిపించినా కూడా ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా లబ్ధి పొందుతారు అన్నారు. అందుకని ఎక్కువ బాబా మీ చేయి నొప్పి పెడుతోంది కదా, పోనీ మేము పంచుతామన్నా కూడా బాబా ఒప్పుకునేవారు కాదు. కుడి చేయి నొప్పి పెడితే ఎడమ చేతితో, ఎడమ చేయి నొప్పి పెడితే కుడి చేయి, అలా మార్చుకుని తర్వాత 2 చేతులతో అలా దగ్గరగా 50,000 మందికి బాబా ప్రసాద వితరణ చేశారు. అద్భుతంగా ద్వితీయాంధ్ర పర్యటన మెహర్ ప్రభు చరితం 11వ వాల్యూంలో చాలా అద్భుతంగా రాశారు. మరొక్కసారి మనం ప్రేమికులందరూ తలుచుకోవలసిన సందర్భం. ఎందుకంటే ఆంధ్రదేశ పర్యటనలో రాస్తారు బాబూజీ అసలు నిత్య పూజా విధానాలు ఉంటాయి కదా. ప్రజలు ఎలా వచ్చేవారంటే బాబా దగ్గరికి కొన్ని వేల మంది వచ్చేవారు. ఎక్కడికి వెళ్ళినా సరే వేలల్లోనే బాబాని దర్శనం చేసుకోవడం కోసం. నిత్య పూజా విధానం అంటే శిలారూపంలో ఉన్న దేవుడికి నిత్య పూజా విధానాన్ని మానేసి మానవ రూపధారి అయి దైవీ మానవుడైన అవతార పురుషుని దర్శించడానికి జనాలు తండోపతండాలుగా తరలి వచ్చేవారు అని రాస్తాడు బాబూజీ. అలాగే బాబా కూడా ఏం చెప్పేవారు ఆంధ్రదేశ పర్యటనలో, మీ ప్రేమ నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది అని కూడా చెప్పారు. ప్రతి సహవాసులో, ప్రతి ఊళ్ళో అండ్ అవుట్ ఆఫ్ స్టేట్లో, ఫారిన్ కంట్రీస్లో కూడా బాబా ఏం చెప్పేవారు చాలా అద్భుతంగా, నా వైభవం చూడాలంటే మీరు ఆంధ్ర వెళ్ళి చూడండి అనేవారు. అంటే మన ప్రేమ ఆయనకి అంత సంతోషాన్ని కలిగించింది. అందుకే బాబా మనని మైండ్తో పోల్చారు, హమీర్పూర్ హార్ట్తో పోల్చారు. అలాంటి ద్వితీయాంధ్ర పర్యటనలో బాబా చాలా మంచి సందేశాలు హృదయం గురించి, మనస్సు గురించి, తన స్థాయి గురించి, నేను గురించి, ప్రభు కృప గురించి, గ్రేస్ గురించి ఇట్లా అద్భుతమైన సందేశాలతో నింపేశాడండి ప్రభు ఆంధ్రదేశ పర్యటనలో. ఇది ఎక్కడంటే మెహర్ స్థానంలో బాబా ఇచ్చిన సందేశం, నన్ను నిత్య సహచరునిగా చేసుకోండి అంటున్నారు. బాబా ఏమంటున్నారు, నన్ను మీ నిత్య సహచరునిగా చేసుకోండి, మీరు మీ గురించి ఆలోచించేదానికంటే అధికంగా నా గురించి ఆలోచించండి అంటున్నారు. నా గురించి మీరు ఎంత ఎక్కువగా ఆలోచిస్తారో అంత ఎక్కువగా మీ పట్ల నాకున్న ప్రేమను మీరు గ్రహిస్తారు. అప్పుడు నీకు అవగతం అవుతుంది. ఎప్పుడైతే భగవంతుణ్ణి సీరియస్గా, జీవితాన్ని సాధారణంగా తీసుకుంటామో అప్పుడు అవగతం అవుతుందండి. ప్రతిదీ కూడా నేనే దాటేశానా ఈ కష్టాన్ని అనిపించేంత సులువుగా బాబా ఆ కష్టం నుంచి తీసేస్తాడు. కానీ మనం ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడు, కానీ మనమే ఇవ్వం. బాబా అంటారు, ఒకడు ఏదైనా వచ్చిందనుకో నువ్వు తీర్చుకోగలిగితే
రత నాకు అప్పచెప్పు, కానీ నువ్వేం చేస్తావు? నువ్వు తీసుకోవు, నాకు అప్పగించవు, మధ్యలో గాలిలో వేళ్లాడగడతావు ఆ బాధ్యతని అంటారు బాబా. అందుకే పూర్తిగా నా మీద ఆధారపడి జీవించు అని ప్రతిసారి బాబా చెప్తారు. ఆయన ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు. మనమే ఆ అందిపుచ్చుకోలేకపోయినా ఆ దురదృష్టవంతులం అనిపిస్తుంది. ఎందుకంటే ఇరిచి కూడా అంటాడు, ఆదికేరాని బాబూజీ కూడా అంటారు, మనం ఒక కష్టం వస్తే ఆయన వేంపు చూడం, స్నేహితులు బంధువులు అన్నీ అయిపోయాక అప్పుడు భగవంతుని దశ తిరుగుతాం. మనకి ఆ ఉదాహరణ భారతంలో ద్రౌపదే చూడండి. ఆవిడ చేతులు కప్పుకున్నంతసేపు కృష్ణుడు రాడు, చేతులు రెండు పైకెత్తాక అన్యదా శరణం నాస్తి అన్నాక వెంటనే ఇమీడియట్ గా వచ్చి కృష్ణుడు రక్షిస్తాడు. అలా చేయమంటున్నాడు బాబా. నా మీదే ఏకాగ్రత వహించండి అనడానికి కారణం అది. నా మీదే పూర్తిగా ఆధారపడి ఉండండి అన్నదానికి కారణం అది. ఇవన్నీ అవ్వాలంటే నిత్య సహచరుని చేసుకోండి అంటున్నారు. అప్పుడు నా ప్రేమ మీరు గ్రహిస్తారు అంటున్నారు బాబా. మీరు మీ ఆలోచనల్లోనూ మాటల్లోనూ చేతల్లోనూ నిరంతరం నన్నే నిలుపుకుని ఉండడం మీ విధిగా గ్రహించండి. అందుకే మై విష్ అన్నది ఆర్డర్ అన్నారు. ఈ ఆర్డర్ ఏమవుతుందండి? ఆయనకేం లాభం కాదు, మన ఆత్మ ప్రయాణాన్ని సుగమనం చేస్తుంది మై విష్. మనం ఏం చేస్తున్నాం? దాన్ని ఒక సందేశంలా చదివేసుకుంటున్నాం. దాని లోపల అర్థాన్ని తెలుసుకుంటే గనక మన ఆత్మ ప్రయాణానికి చేసేది ప్రతిదీ, బాబా ఇచ్చే ప్రతి సందేశం కూడా ఒక ఆత్మ ప్రయాణాన్ని సుగమనం చేయడానికి. అందుకే బాబా కూడా చెప్తారు, భగవంతుడికి సాధకుడికి అవతార పురుషుడు వారధిగా ఉంటాడు అని. ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారు? మీ విధిగా గ్రహించండి అంటున్నారు. విశ్వాసంలోనూ ప్రేమలోనూ నిజాయితీగా ఉంటూ బాబాగా ఉన్న నా దివ్యత్వం పట్ల ప్రగాఢ విశ్వాసంతో నాకు సర్వార్పణ అయిన వారు తమ విధిని నిర్వర్తించిన వారవుతారు. అందుకే పరవర్తి గారు ప్రార్థన అండి, ప్రతి పదం మీద దృష్టి ఉంచు అన్నది అందుకు. ఎందుకంటే బాబా అసలు ఈ ప్రార్థన ఇచ్చినప్పుడు ఆయన యాక్సిడెంట్లు అనారోగ్యం అయినా కూడా నించుని కాళ్ళు చేతులు కడుక్కుని నించుని లెంపలేసుకుని చేస్తే ఇరిచ్ అంటాడు, బాబా నువ్విచ్చిన ప్రేరే కదా, నువ్వే ఎందుకు అలా చేయడం అంటే, బాబా అలా కాదు, ముందు తరాల వాళ్ళకి అందించడం కోసం దీన్ని శక్తినిస్తున్నాను అంటాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు నేను అక్కడ ఉన్నాను అని భావనతో చెయ్యండి. ఇవన్నీ ఎందుకు అంటే ఆయన మనతోనే ఉన్నాడు అనే భావన మనకు కలగడం కోసం అండి. మొన్న నేను ఒక చిన్న రీల్ చూశాను, అది కూడా చెప్తాను. అసలు ఈ భగవంతుడితో మనం ఎందుకు కంపానియన్ గా ఉండాలి అంటే, పూర్వం పెద్దలే పెట్టేశారు ఒక పూజా విధానము అని. దాన్ని మనం కర్మకాండ చేసేసాం. ఒక్క 5 నిమిషాలు లేచిన వెంటనే స్నానం చేసిన వెంటనే ఆ గదిలోకి వెళ్ళి ఆయనతో కనెక్ట్ అయితే కనుక అది భగవంతుడికి అలవాటైపోతాంట. మనకి భగవంతుడు అలవాటు అవడం కాదు, భగవంతుడు అలవాటైపోయి భగవంతుడు ఎదురు చూస్తాట. అయ్యో టైం అయిపోతుంది, వీడు నా అటెండెన్స్ వేసుకోలేదు, రాలేదు ఎదురు చూస్తాట. దీనికి ఒక చిన్న కథ అండి. ఒక హెడ్ మాస్టరు రిటైర్ అయిపోతాడు. సాయంత్రప్పుడు వీధిలో, అది మార్నింగ్ టైంలో పేపర్ చదువుకుంటూ ఉంటే ఆ జిల్లా కలెక్టర్ వెళ్ళిపోతూ ఉంటాడు. కలెక్టర్ చూడ్డు, కారులో వెళ్ళిపోతూ ఉంటాడు, గ్లాసులు క్లోజ్ చేసి ఉంటాయి. ఈ హెడ్ మాస్టర్ మాత్రం కారు రాగానే లేచి నించుని ఒక సెల్యూట్ చేస్తాడు. అలా కొన్ని రోజులు వారాలు జరిగిపోతుంటే భార్య అడుగుతుంది, మీరు ఒక హెడ్ మాస్టర్ పోస్ట్ లో ఉండి రిటైర్ అయ్యారు, మీ ద్వారా గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు, అందులో ఆ స్టూడెంట్ కూడా ఉండి ఉండవచ్చు, మీరెందుకు లేచి అలా సెల్యూట్ చేస్తారు, మీ గౌరవం తగ్గినట్టు కాదా అంటే, అప్పుడు హెడ్ మాస్టర్ చాలా అద్భుతంగా మాట్లాడతాడు, నా గౌరవం ఏం తగ్గదు, నా సంస్కారం పెరుగుతుంది. ఈ కలెక్టర్ అంటే ఈ జిల్లాకి మొదటి అధికారి కాబట్టి నేను అతనికి ఇవ్వవలసిన గౌరవం ఇస్తున్నాను అంటాడు. ఈలోగా కొన్నాళ్ళకి ఆ కారు డ్రైవర్ చూస్తాడండి హెడ్ మాస్టర్ ఇలా లేవడం. అది చూసి కలెక్టర్ చెప్తాడు, సార్ మీరు చూడట్లేదేమో, రోజు మనం ఇలా వెళుతుంటే ఆ హెడ్ మాస్టర్ మీకు సెల్యూట్ చేస్తున్నాడు, మీరు గమనించటం లేదా అంటే, అయ్యో నేను గమనించలేదు అని చెప్పి మర్నాడు ఆ రూట్ లో వెళుతున్నప్పుడు ఆ కలెక్టర్ గ్లాస్ దింపుతాడు, హెడ్ మాస్టర్ కి సెల్యూట్ చేస్తాడు, హెడ్ మాస్టర్ కూడా సెల్యూట్ చేస్తాడు. అలా ఒకరోజు సెల్యూట్ చేస్తాడు, ఒకరోజు గ్లాస్ దింపుతాడు, ఒకరోజు డోర్ తీసుకుని వచ్చేసి కలెక్టర్ హెడ్ మాస్టర్ దగ్గర కూర్చుంటాడు. ఆ కూర్చోవడం అలవాటైపోయి రోజు ఆఫీస్కి వెళ్లే ముందు ఆ హెడ్ మాస్టర్ దగ్గర కూర్చోవడం, ఆ పేపర్లో న్యూస్ వినడం, ఆ భార్య ఇచ్చిన కాఫీ కలెక్టర్ తాగడం, ఒక దినచర్యగా అలవాటైపోతుంది కలెక్టర్కి. సరే ఇదంతా అవుతుంటే హెడ్ మాస్టర్కే కలెక్టర్ ఆఫీసులో పని జరుగుతుంది. పని అయితే వెళ్తాడు హెడ్ మాస్టరు, కలెక్టర్ గారు చాలా మంచి మీటింగ్ లో ఉన్నారు, మీరు కూర్చోండి అంటాడు బంట్రోతు. ఆ ఆఫీస్ రూమ్ కి ఈ గెస్ట్ రూమ్ కి మధ్యన డోరు ఓపెన్ చేసినప్పుడు
కలెక్టర్ చూస్తాడు హెడ్ మాస్టర్ని. అయ్యో మాస్టర్ వచ్చారని చెప్పి అంత మీటింగ్ని వదిలేసి పరుగు పరుగున వచ్చి హెడ్ మాస్టర్ని అడుగుతాడు, సార్ మీరు ఎందుకు రావాలయ్యా, నేనే వస్తాను కదా, నాకు చెప్పేయచ్చు కదా పని, నేను మీరు వేరు కాదు ఒకటి అంటాడు. అప్పుడు హెడ్ మాస్టర్ అంటాడు, లేదు లేదు ఇది ఆఫీస్ పని, ఆఫీసులోనే చెయ్యాలంటాడు, చేసేస్తాడు, అయిపోతాడు. అదే పూజా విధానం అంటున్నారు పెద్దలు. ఎప్పుడైతే భగవంతుడితో మనం కనెక్ట్ అవుతామో, చూడండి కలెక్టర్ ఏమన్నాడు, ఎలాంటి స్థాయికి వచ్చేసాడు, నేను నువ్వు ఒకటి వేరు కాదు ఒక్కటే అని చెప్తున్నాడు. కలెక్టర్ హెడ్ మాస్టర్ ఒకటే అని చెప్పాడు కలెక్టర్, ఎందుకంటే కలెక్టర్కి అలవాటైపోయింది. అలా భగవంతుడికి మనం అలవాటైపోతాంటండి. అందుకని పెట్టారు పూజా విధానం. కానీ దాన్ని మనం కర్మకాండ కింద చేసేసి ఒక యజ్ఞం కింద, యాగం కింద, తపస్సు కింద ఆ కనెక్షన్ పోగొట్టేసుకుంటున్నాం, కర్మకాండలకు అంకితం అయిపోతున్నాం. బాబా కూడా ఇక్కడ ఏం చెప్తున్నారు, మీ ఆలోచనలో, మాటల్లో, చేతల్లో నిరంతరం నన్నే నిలుపుకుని ఉండడం మీ విధి అంటున్నారు. ఎందుకు విధి అన్నారు బాబా అంటే, చేసే ప్రతి కర్మ కూడా మనకి సంస్కార బంధం అయిపోతుందండి. అంటే మళ్ళీ జన్మకి పునాది అయిపోతాం. అందుకని మనం ఏం చేయాలి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి కర్మని కూడా బాబా దగ్గర బాబా చేయిస్తున్నాడు నా చేత, ఈ బాధ్యత బాబా ఇచ్చిందనే బాధ్యతతో చేయమంటున్నాడు ప్రతి పని కూడా. అందుకే పశ్చాత్తాప ప్రార్థన అసలు ఎంత అద్భుత పరిపూర్ణ అవతారము అంటే, ఎంత కేర్ తీసుకున్నాడో బాబా మనం ప్రేమికులకు అనుకోండి, యావత్ మానవాళికే అనుకోండి. అంటే చేసే ప్రతి ఆలోచనలో, అందుకే పశ్చాత్తాప ప్రార్థన అంటే ఒక తప్పుని తప్పుగా గుర్తించి నువ్వు మళ్ళీ ఆ తప్పుని చేయకుండా ఉండడమే పశ్చాత్తాప ప్రార్థనలో అని అర్థం అని చెప్తున్నాడు. అంటే చేసుకుంటూ పోతూ సారీలు చెప్పినంత మాత్రాన కుదరదు, అది సంస్కారం అయిపోయి బంధనం అయిపోయి ఆ చిన్న సంస్కారం అనుభవించడానికి 5 ఏళ్ళో 6 ఏళ్ళో మళ్ళీ జన్మించడం, చిన్న వయసులోనే చనిపోవడం, ఇవంతా చుట్టుకుంటూ పోతావు నువ్వు. కాబట్టి నువ్వు ఏం చెయ్యాలి, నా మీదే పూర్తిగా ఆధారపడు, ఈ ఆలోచనలో మాటల్లో నాతో కనెక్ట్ అయి ఉండు, నన్ను నిత్య సహచరుని చేసుకొని బాబా నా దివ్యాధికారంతో చెప్తున్నాను కాబట్టి నాకు సర్వార్పణ అవ్వు, అది నీ డ్యూటీ అంటున్నారు. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు, ప్రపంచం మీ గురించి ఏమనుకుంటోంది అన్నది ప్రధానం కాదు, భగవంతుడు మీ గురించి ఏం తెలుసు అన్నదే నీకు ముఖ్యం. అంటే చేసే ప్రతి పని, ప్రతి ఆ కర్మ కూడా బాబాకి సంతోషం కలిగిస్తుందా, బాబాకి దగ్గర చేస్తోందా, బాబాకి దూరం చేస్తోందా, ఈ ఒక్క విషయంలో నువ్వు జాగ్రత్త పడు అని చెప్తున్నాడు బాబా ఇచ్చిన సందేశం ఏంటి, దివ్య ప్రీతముడు సదా నీతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు, ఆయన వేరు నీవు వేరు కాదని తెలుసుకో. బాబా కూడా 50,000 మందిలో బాబా స్టేజ్ ఎక్కి కూర్చుండిపోయేవారండి కింద. ముందు వెళ్ళగానే సింహాసనం మీద కూర్చునేవారు కాదు, బాబా కింద కూర్చుని అందరికీ నమస్కరించి, ఇక్కడున్న అందరిలో నేనే ఉన్నాను కాబట్టి మీరందరూ నాకు నమస్కరించే కన్నా నేనే నాకు నమస్కరించుకుంటున్నాను అని చెప్పి సభకి నమస్కరించేవారు. అంటే దాని అర్థం ఏంటి, నేను మీరు వేరు కాదు ఒక్కటే అని చెప్తున్నాడు. మనం కాదు ఒక్కటే అని బాబా ప్రతిసారి చెప్తూనే ఉన్నారు. కానీ మీరు ఎరుక లేకుండా ఉన్నారు, నేను ఎరుక కలిగి ఉన్నాను అని చెప్తున్నాడు. కాబట్టి మనతోనే నిత్యం ఉంటూ, మన శ్వాస కంటే మనకు దగ్గరగా ఉంటూ, మనలను మనం ప్రేమించుకునే దానికంటే ఎక్కువగా మనలను ప్రేమిస్తున్న బాబాను మనం నిత్య సహచరుని చేసుకోవాలి. ఈ ఒక్క విషయం, నిన్ను నీవు ప్రేమించుకోలేని దానికంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఈ భరోసా ఎవరిస్తారండి మనకి లోకంలో? ఎవ్వడు ఇవ్వడు, భగవంతుడు తప్ప. భగవంతుడికి తప్ప మన గురించి భగవంతుడికే బాగా తెలుసు, ఇంకెవ్వరికి. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు, నన్ను నిత్య సహచరునిగా చూసుకో అంటున్నాడు. బాబా కోరుకునేదే అది. అందుకే ఆయన నన్ను నిత్య సహచరుడిగా చేసుకోండి అంటూ మనం ఏం చేయాలి, మనలను బాబాకు సన్నిహితంగా ఉండమంటున్నారంటే దీని అర్థం ఏంటి, నిజానికి ఆయన ఎప్పుడు మనతోనే ఉన్నారు. అంటే ఇప్పుడు నిత్య సహచరం చేసుకో అంటే ఇప్పుడు మనతో లేడండి బాబా అంటే కాదు, ఆయన మనతో ఉన్నాడని ఆయనకి తెలుసు, కానీ మనకి తెలియాలి కదా. మనకి బాబా మనతో ఉన్నారని జ్ఞానం మనకి కలగాలి అంటే మనం ఏం చేయాలి, మనకు అతి దగ్గరగా ఉంటున్నారు అయితే అప్పుడప్పుడు మాత్రమే ఆయన మనతో ఉన్నారని మనం గుర్తిస్తాం, అంతే కదా. ఒక్కొక్కసారి మనతోనే ఉంది, మనమే చేస్తున్నామని నేనుతో మమైకమైపోతాం. ఎప్పుడో ఒకసారి 100 వాటిల్లో ఒక్కదానిలో అమ్మో బాబా ఉన్నాడండి అంటాం. అలాగా మాయలో మనం మమేకమైపోతూ ఉంటాం. అంటే బాబాని గుర్తించడం తక్కువైపోవడం వల్ల బాబా లేరనుకుంటున్నాం, కానీ బాబా ఎప్పుడూ నీతోనే ఉన్నాడు అని చెప్తున్నారు. బాబా మనతో ఉన్నప్పటికీ చాలా సార్లు మనం బాబాతో ఉండలేకపోతున్నాం కదా. మన అదృష్ట భాగ్యం ఏంటంటే ఈ ఆన్లైన్ జూము స్కైపుల వలన, పెద్దలు చెప్పే మాటల వలన
కొన్ని గంటలైనా ఆయన సాన్నిధ్యంలో గడిపే భాగ్యం, పాటలు పాడే భాగ్యం, ఆయన తలుచుకునే భాగ్యం, హారతిచ్చుకునే భాగ్యం, ప్రార్థనలు చేసుకునే భాగ్యం, ఇన్ని భాగ్యాలు ప్రభువు మనకిచ్చాడు. ఇప్పుడు మనకి నిత్య సహచరుని చేసుకోవడం అంటే పెద్ద కష్టం కాదండి. కొన్ని గంటలు ఆయనతో ఉన్నాం కనుక ఈ గంటల్ని పెంచుకుంటూ వెళ్ళిపోవడమే. ఒక పాట పాడాలి మనకి జూమ్లో, దానికోసం సాయంత్రం 4:30కి పాడాలంటే పొద్దునుంచి ప్రాక్టీస్ చేసుకుంటాం కదా. చాలా మంది అలా ఉంటారు, ఎక్కడో రేర్గా ఉంటారేమో కానీ చాలా మంది ప్రేమికులు ఆ పాట గురించి ప్రయత్నం, ఇవాళ ఈ పాట పాడాం, రేపు ఇంకో పాట పాడదాం, ఇలా ఎక్సర్సైజ్ చేస్తారు. ప్రాక్టికల్స్ చూస్తాడండి బాబా, ప్రెజెంటేషన్ కాదు. ఎంత తపన చెందుతున్నావో చూస్తాడు, ఆ తర్వాతే ప్రెజెంటేషన్ ఆయన చక్కగా చేసుకుంటాడు. కాబట్టి ప్రాక్టికల్ ల్యాబ్ జరుగుతోంది మన ఇంట్లో. ఈ జూమ్స్, స్కైపులు ఇవన్నీ కూడా మనం భగవంతుని మీద ఎంత దృష్టి ఉంచాం, ఎలాంటి ఏ మాటలు విన్నాం, ఏమి పట్టుకున్నాం, ఏం వదిలేయాలి, ఇవన్నీ కూడా మనకు ఒక ప్రాక్టికల్ ల్యాబ్లా బాబా మన ఇంటికి వచ్చి అన్నీ నేర్పిస్తున్నాడు, తెలియబరుస్తున్నాడు. కాబట్టి మన ఆలోచనలు, కోరికలు వీటితో మనం మమైకమైపోకుండా ఆయన మనతో ఉన్నాడనే దృష్టిని ఎప్పుడూ నా మీద ఉంచండి. అందుకే బాబా ఏమన్నారు, నా కొంగు జారుడు స్వభావం కలిగేది అంటున్నారు బాబా. ఎక్కడైనా అది మీ చేతి పట్టు నుండి జారిపోవచ్చు. కాబట్టి అధికారికంగా 2 చేతులతో నా కొంగు గట్టిగా పట్టుకోండి అని పాపం ప్రార్థనలో కూడా, అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం నేనుతోనే కదా ఉంటాం, అందుకని ప్రార్థన చేసుకోరా, అప్పుడైనా గుర్తు పెట్టుకో, నా కొంగు జారకుండా 2 చేతులతో పట్టుకొని. పాపం ప్రార్థనలో కూడా ఆ మాటలు ఇమిడ్చాడు తండ్రి. ఒక తండ్రిగా కూడా తన డ్యూటీని ఎంత అద్భుతంగా బాబా చేశారు అంటే ఈ అవతారంలో. అందుకే ఇరిచి పరిపూర్ణ అవతారం 100% ఇచ్చేసాట బాబా తన పాత్రకి. ఇరిచ్ అంటాడు. కాబట్టి బాబా ఏమంటున్నారు, కనుక మీ 2 చేతులతో నా కొంగుని గట్టిగా పట్టుకోండి అని నేను హెచ్చరిస్తున్నాను అంటున్నారు. ఈ మాయ యొక్క పట్టు మీపై ఎంత ఎక్కువగా ఉంటుందంటే మీకు తెలియకుండానే బాబా కొంగు జారిపోతుంది. బాబాతో నిరంతరం ఉండే అలవాటు అలవరుచుకుంటే బాబాని అంటు పెట్టుకుని ఉండగలుగుతారు. అది ఆయన కొంగును పట్టుకునేలా ఉండేటట్లు తోడ్పడుతుంది. అది ఏ రకమైన సాధనైనా చాలు, ఏదైనా సరే. నాకు పాటలు ఇష్టం అనుకోండి, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పాటలే పెట్టుకుని వినండి. పని చేస్తున్న మనకి హాయిగా మంచి ఫెసిలిటీస్ ఈ బాబా ఏర్పరిచిన ఏర్పాటే. చిన్న బుల్లి ఫోన్లో ఆన్ చేసుకుంటే మనం ఎక్కడున్నా తీసుకెళ్ళి ఆ పాటలు వింటూ, ఆ మాటలు వింటూ మన నిత్య కార్యక్రమాలన్నీ ఏది ఆపక్కర్లేదండి. హాయిగా వింటూ మనం చేసుకోవచ్చు. ఇది చక్కగా చాలా మంది చేస్తున్నారు కూడా. మంచి మంచి స్పీచెస్ అన్ని పెట్టుకుని ముఖ్యంగా మహిళలు ఎక్కువ చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మగవాళ్ళకి వాళ్ళ ఆఫీసు బాధ్యతలు అవి ఉంటాయి కనుక. నేను చాలా మంది బాబా లవర్స్ ప్రేమికులు ఆడవాళ్ళని విన్నాను. మేము నాగేశ్వరరావు గారిది పెట్టుకుంటామండి, జై మెహర్ బాబాలో అది సుబ్రహ్మణ్యం గారిది, మల్లికార్జునరావు గారు చెప్తూ ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు యూట్యూబ్లోకి వెళ్ళి పెట్టుకుని వింటారట, మిస్ అయిపోయినా కూడా. నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. బాబాతో గడపడం ఇలా కూడా గడపచ్చు అని మనకి అవగతం అవుతూ ఉంటుంది అనమాట. అంటే నిత్య సహచర్యం చేసుకోవడం అంటే అస్తమాటికి బాబా నామం చేయడం కాదు, బాబాతో ఉండడం, బాబాని మనతో ఉంచుకోవడం. ఈ బాబాని మనతో ఉంచుకోవడం అంటే చాలా రకాల మార్గాలు మనకి బాబాయే ఏర్పాటు చేశారు. కాబట్టి బాబాతో మనం నిరంతరం ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే అది అప్పట్లో కరోనా రాకముందు ఉండలేకపోతున్నామేమో, ఇప్పుడు బాబాతోనే ఉంటున్నాం. కానీ కొంచెం అప్పుడప్పుడు మాయ ప్రభావం వల్ల ఈ నేను వస్తోంది కనుక కొంచెం కొంచెం దూరం అవుతున్నాం, అప్పుడప్పుడు దగ్గర అవుతున్నాం. ఇందాక బాబా చెప్పినట్లుగా అది కూడా లేకుండా పూర్తిగా బాబాతోనే ఉండే అవకాశాన్ని చేజిక్కించుకోండి అంటాడు ఇరిచి. దాని గురించి ఇరిచి చెప్తాడండి ఒక చిన్న కథ. ఆ కథ ఏంటంటే, ఒక సాధకుడు, భగవత్ సాధకుడు, అతడు సాధువు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ నాకు భగవదైక్యం, ఈ దైవీ ఆనందం లభ్యం అవ్వాలంటే నేను ఎన్నో కష్టాలు పడ్డాను, కానీ అది నాకు లభ్యం అవ్వట్లేదు, నేను ఎందుకు పొందలేకపోతున్నాను అంటే దైవీ ఆనందం కానీ భగవదైక్యం కానీ ఎందుకు నేను పొందలేకపోతున్నాను, ఇసుమంత అనుభూతి కూడా నాలో కలగటం లేదు ఎందుకు అడుగుతాడు సాధకుడు ఒక సద్గురువుని. గురువు అంటాడు, నీవు ప్రయత్నాలు ఎలా చేశావో చెప్పు అంటాడు. వాడు చెప్తాడు. అంటే గురువు కూడా ఈ భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలుసు కనుక అప్పుడు గురువే మళ్ళీ అంటాడు, నేను నీ భూత భవిష్యత్ వర్తమానాలన్నీ చూస్తున్నాను కనుక ఇందులో నీవన్న తీవ్ర ప్రయత్నం నాకెక్కడా కనిపించలేదు అంటాడు సద్గురువు. సద్గురువు తెలుస్తుంది కదా, అన్నీ నాకు తెలుసు కనుక నువ్వు అంటున్నావు కదా నేను చాలా కష్టపడిపోతున్నాను, దైవం ఆనందం పొందట్లేదు, అనుభూతి పొందట్లేదు అంటున్నావు కదా, ఆ ప్రయత్నంలో నీవు తీవ్ర ప్రయత్నం ఏదో చేశానంటున్నావు కదా, అది ఎక్కడా నాకు నీ దాంట్లో కనిపించలేదు అన్నాడు సద్గురువు.
కానీ ఆ వ్యక్తి గురువుతో అంటాడు, నేను ధ్యానం చేశాను, తీర్థయాత్రలు చేశాను, ఆధ్యాత్మిక గ్రంథాలలో చదివాను, ఇవన్నీ భగవంతుని పొందడానికి సాధనాలే కదా గురువు అని అడుగుతాడు. చూడండి, అంటే ప్రార్థనలు చేసేస్తే, తీర్థయాత్రలు చేసేస్తే, గ్రంథాలు చదివేస్తే భగవద్ ఐక్యం వస్తుందా? దైవ ఆనందం పుడుతుందా? అనుభూతి వస్తుందా? ఇది అడుగుతున్నాడు. ఎందుకు రాదు అని అడుగుతున్నాడు సాధకుడు. అప్పుడు గురువు చెప్తున్నాడు, ఇవన్నీ చెయ్యడానికి భగవంతుని గురించిన ఆలోచనలతో నువ్వు ఈ రోజులో ఎంత సమయం వెచ్చిస్తావు అంటే 1% కూడా ఉండదు. అంటే ఇదంతా కూడా చదివేయడం ఒక మెకానికల్ గా, అంటే ఒక కర్మకాండ కింద, ఈ టైంకి చేసేయాలి, ఈ టైంకి అది అయిపోవాలి, ఇలా నువ్వు చేసావు. అందులో భగవంతుని కోసం ఎంత సమయం వెచ్చించావు అంటే ఏమీ లేదు అని చెప్తున్నాడు గురువు. మిగిలిన 99% నీ ఆహారం గురించి, వ్యక్తిగత సౌఖ్యాల గురించి, నీవు చేసే వృత్తిపైన ఆలోచనతో గడిపావు. నీవు దేవుణ్ణి పొందాలంటే నీవు ఆయన కోసం వెచ్చించే సమయం అధికాధికంగా పెరగడం ముఖ్యం అంటున్నాడు గురువు. 99% సమయం భగవద్ధ్యాసలో, 1% మిగిలిన నీ సౌఖ్యాల కోసం ఆలోచించినప్పుడే నీవు భగవంతుని కొరకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్లు అవుతుంది. అలా నీవు చేయనారంభిస్తే దైవీ ఆనందం ఎలా ఉంటుందో అనుభూతి పొందగలవు అన్నాడు గురువు. అప్పుడు అంతా మొత్తం అర్థమైపోయిందండి అతనికి. అంటే తన దైనందిన కార్యక్రమాలు, తన సుఖం, తన కంఫర్ట్ కోసమే ఎక్కువ ఆలోచించాడు, భగవంతుని గురించి చాలా తక్కువ ఆలోచించాడు. అంటే చాలా ఈజీ వే ఈ అవతారంలో బాబా పెట్టారు. భగవంతుని సీరియస్ గా, జీవితాన్ని సాధారణంగా తీసుకో. ఎలా అండి జీవితాన్ని సాధారణంగా తీసుకోవడం? ప్రతి బాధ్యతలోనూ మనం మరి పూర్తిగా పెట్టాలి కదా, అలా పెడితేనే కదా పరిపూర్ణం అవుతుంది. అంటే అలా పెట్టడం ఎలా పెట్టాలి? బాబా ఇచ్చిన బాధ్యతగా స్వీకరించి చెయ్యాలి. అప్పుడేమవుతుంది, దాని నుంచి ఏది ఆశించవు నువ్వు, ఏ లాభం ఏది ఎక్స్పెక్ట్ చేయవు. బాధ్యతని బాధ్యతగా చేసేసి బాబాకి అప్పగించడం అంటే దాని నుంచి ఏమి కోరకుండా ఉండడం అనమాట. ఇది చేశాను, నాకు ఇది కావాలి అంటే అది బంధం అయిపోతుంది. అలా కాకుండా బాబా ఇచ్చిన బాధ్యతగా మనం చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, అది నీకు బంధం అవ్వదు, సంస్కార రాహిత్యం కూడా జరుగుతుందని బాబా చెప్తున్నారు. కాబట్టి ఈరిచ్ అంటాడు, భగవంతుని కొరకు ఎక్కువ సమయం వెచ్చించడం మొదలుపెట్టిన ఆరంభంలో మనసుకు అది ఇష్టం ఉండదు. కరెక్టే కదా. ఫస్ట్ లో మనకి ఈ స్కైపులు కానీ, జూములు కానీ ఆన్ చేయాలంటే వచ్చేది కాదు. కానీ పెద్దవాళ్ళు 8 ఇయర్స్ 70 ఇయర్స్ వాళ్ళు కూడా అవన్నీ నేర్చేసుకుని మనకన్నా ముందు హాజరయ్యేవారండి. సత్యవతి గారు వాళ్ళ అమ్మగారు, ఆశ్చర్యం వేసేది. మనకన్నా ముందు ఆవిడ అసలు ఈ టెక్నాలజీ అంతా ఆవిడ ఎలా నేర్చుకున్నారో అని ఆశ్చర్యం కలిగేది. అందుకని మీరిచి కూడా చెప్తున్నాడు, ముందు మనసుకి అలవాటు చేయండి అని చెప్తున్నాడు. మన మనసుకు అలవాటు చేశాం కనుకే ఇన్ని సంవత్సరాల నుంచి జూమ్ కంటిన్యూ అవుతోంది అంటే అది బాబా మనకిచ్చిన ప్రసాదం అంటాను నేను. ఈ జూన్ టైములో బాబాతో స్పెండ్ చేయడం అనేది మనకి వరప్రసాదం. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఇరిచి, ఆ స్మరణలో పరమానందం పొందడం, అనుభూతి చెందుతూ ఉంటే ఇంకా అధికాధికంగా బాబాను స్మరించడం సాధ్యమవుతుంది. ఎంత చేసినా కూడా ఇంకా తక్కువే అనిపిస్తుంది. ఆ భావనే ఇంకా ఇంకా భగవంతుని ధ్యాసలో గడపడానికి నిన్ను ప్రోత్సహిస్తుంది. అలా క్రమంగా సృష్టిలోని ప్రతిదీ నిన్ను ఆయననే స్మరణ తెచ్చేటట్లు చేస్తుంది. అదే ఆయన మనపై కురిపించే నిజమైన కరుణ, కృప అన్నారు. బాబా కూడా చెప్తారు కదా, నా నామం చెయ్యండి, నేను తిరిగే ప్లేసులకు వెళ్ళండి, నా పుస్తకాలు చదవండి, ఫిలిమ్స్ చూడండి, మెహరాబాద్ వెళ్ళండి. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఒకానొక నాటికి నీ వయసు అయిపోయి నువ్వు మెహరాబాద్ రాని సమయంలో ఇవన్నీ ఏమవుతాయి, ప్రతిదీ కూడా నన్ను గుర్తుకు తెస్తాయి. అంటే ప్రతి దాంట్లోనూ బాబాను చూడడానికి అలవాటు పడిపోతుంటండి మనస్సు. మన మనసుకు అలవాటు చేశాం కనుకే మనం ఇంత అద్భుతంగా ఎన్ని గంటలైనా బోరని లేకుండా మన మనసును కూర్చోబెట్టాం. మన మనసుకి ఓనర్ అయ్యాం కనుక మనం ఈ జూమ్ మీటింగ్ లో ఆన్ చేసుకుని పాడిన పాటలే పాడుతున్నా, విన్న సబ్జెక్టే వింటున్నా బోర్ అనిపించట్లేదు అంటే మన మనసుకి మనం ఓనర్ అయ్యాం అనమాట. బానిసవ్వలేదు. బానిస అంటే వెంటనే కట్టేసి పడుకుందాం, లేకపోతే వేరే సినిమాలకో షాపింగ్లకో వెళ్ళేవాళ్ళం. అలా కాదు, మనం ఓనర్ అయ్యాం కనుక ఇవన్నీ వింటున్నా మళ్ళీ వినాలని అనిపిస్తోంది కనుక మనం కొంత అటువైపు అడుగులు వేస్తున్నామై గట్టిగా చెప్పవచ్చు. అందుకని ఇరిచి కూడా ఏమంటున్నాడు, మీ మనసుని ముందు అలవాటు చేయండి. అది ముందు మొరాయిస్తుంది, అది కోతి లాంటిది కనుక అది మొరాయిస్తుంది. నెమ్మదిగా దాన్ని అలవాటు చేస్తే అదే మీ దారిలోకి వచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతుంది అని చెప్తున్నారు. కాబట్టి భావాన్ని నిత్య సహచరుని చేసుకోవాలంటే ముందు మనకి మొదటి స్థానం ఏది అన్నది గుర్తిరగాలండి. అంటే బాబాకే మొదటి స్థానం కనుక ఇస్తే అప్పుడు తప్పకుండా
మనసు కాదు, ఏదైనా సరే బాబా తర్వాతే అనిపించేలా మనం ఇప్పుడు అలాగే కదా చేస్తున్నాం. ఏదైనా ఉంది అంటే జూమ్ లో బుక్ రీడింగ్ ఉన్నా, ఒక పాట ఉన్నా, ఎవరైనా ఫోన్ చేస్తే ఏం చెప్తున్నాం? తర్వాత ఫోన్ చేయండి, మా బాబాది అయ్యాక మేము మాట్లాడతాం అని ఖచ్చితంగా చెప్పేస్తున్నాం. అంటే వాళ్ళు ఏమనుకుంటారని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే బాబా ఏమనుకుంటున్నాడో మనకు కావాలి కనుక, బాబా సంతోషమే మనకు కావాలి కనుక ఖచ్చితంగా మనం చెప్పేస్తున్నాం. కాబట్టి బాబా కోరేది ఏమిటంటే మనతో నిత్యం ఉండడానికి, ఆ బాబాను మనతో నిత్యం ఉంచుకోవడానికి ఎరుకతో ప్రయత్నించండి అంటున్నారు. ఎలాంటి ఎరుక? బాబా ఎప్పుడూ కూడా ఆయన హాజరు ఎప్పుడూ ఉంటుంది. 5 నిమిషాల ముందే నేను వచ్చి కూర్చుంటాను అన్నాడు. ఆయన మన హాజరుని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కూడా బాబా తన అపార కరుణ వలన మనతోనే ఉంటారన్నది వాస్తవం అన్నాడు ఇరిచి. మనం ఆయన హాజరుని గుర్తించే ప్రయత్నం ఎంతవరకు చేస్తున్నామన్నది ఎవరికి వారు యోచించాలి అంటున్నాడు. అంటే ఎవరిది వాళ్ళదే, ఎవరిని మనం జడ్జి చేయడానికి లేదు కనుక ఇరిచి చెప్తున్నాడు. ఆ బాబా ఎప్పుడూ కూడా 5 నిమిషాల ముందే ఉంటారు. కానీ మనం ఒక్కొక్కసారి చూడండి, ఒక పాట పాడితే ఇవాళ ఏంటో బాబా కనిపించేశారండి అంటాం. ఒక ప్రార్థన చేస్తే బాబా దర్శనం అయిందండి అంటాం. ఎందుకు? అది మన స్థితిని బట్టి ఉంటుంది. కాబట్టి అందరికీ ఆ అనుభవం రావాలని లేదు, రాకూడదని ఉండదు. అందుకని ఇరిచి చెప్తున్నాడు, అది ఎవరికి వారు యోచించుకోవాలి అని చెప్తూ, బాబాతో మన సంబంధం ఎంత దృఢంగా ఉంటే అంత ఎక్కువగా మనం ఆయనతో ఉంటాం. అది ఎలాగా? ఒక విద్యుత్ పరికరం పనిచేయడానికి ఒక వైరు ఆ పరికరాన్ని కరెంటుతో అనుసంధానం చేయబడి ఉండాలి కదా. ఒక ఇన్స్ట్రుమెంట్ పనిచేయాలంటే దాని వైర్లన్నీ కరెంటుతో కనెక్ట్ అయి ఉండాలి. ఆ రెండింటికి మధ్య ఏ కనెక్షన్ సరిగ్గా లేకున్నా ఆ పరికరం పనిచేయదు. బాబాతో మన సంబంధం కూడా ఇరువైపులా అనుసంధానింపబడి ఉండాలి అని చెప్తున్నాడు ఇరిచి. అప్పుడే బాబాతో మనతో ఉన్న సంబంధం, అప్పుడే బాబా మనతో సన్నిహితంగా ఉంటారు, మనం కూడా ఆయనతో సన్నిహితంగా ఉంటాము అని చెప్తున్నారు. బాబా ఈ అక్షర ఫలకం విసర్జించే ముందు ఇచ్చిన ఒక సందేశం అండి. అంటే ఈ అంతర్గత సంబంధాలు, బాహ్య సంబంధాల గురించి బాబా చెప్తున్నారు. ఎప్పుడూ కూడా ప్రేమన్నది బహిర్గతం కాకూడదు, అంతర్గతంగా ఉండాలి. నీకు నీ ప్రీతముడికే అది సంబంధం, మూడో వాళ్ళకి ఇందులో ఇంటర్ఫీరెన్స్ లేదు. అందుకే పూజారి విధానం వద్దు అన్నారు బాబా. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు అంటే అంతర్గత సంబంధం ఉన్నప్పుడు బాహ్య సంబంధం అవసరం ఉండదు అంటున్నారు. ఇప్పటికే నేను అందరితో అంతర్గత సంబంధం ఏర్పరచుకున్నాను. మనమే ఏంటి అని చెప్తూ బాబా అంటున్నారు, సంపూర్ణంగా బాబాపై ఆధారపడి ఉండడమే బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి అనువైన మార్గం అంటున్నారు. పరిపూర్ణ విశ్వాసం జనించినప్పుడే నాపై పూర్తిగా ఆధారపడగలరు అని చెప్తున్నారు. కాబట్టి బాబాతో మనకున్న బంధాన్ని దృఢతరం చేసుకోవాలంటే ఆయన నుండి ఆయన ఏం కోరుతున్నారు? ఇసుమంత ప్రేమ, కొంచెం ప్రేమ ఉన్నా చాలు నేను అందిపుచ్చుకుంటాను అన్నారు. విశ్వాసంగా ఉండు అన్నారు, నిజాయితీగా ఉండు అన్నారు. భగవంతుని ఎలా ప్రేమించాలో బాబా చెప్పారు. అంటే భగవంతుని ప్రేమించడం అంటే మనకు ఇదివరకు విధానం వేరు, ఇప్పుడు స్పీడ్ యుగం, మనం అవన్నీ చేయలేం కనుక ప్రేమ, లేకపోతే నామస్మరణ, నాకన్నా శక్తివంతమైనది నా నామం అన్నారు. నామం ద్వారా కూడా నన్ను అధికాధికంగా ప్రేమించవచ్చు, ఒక నిస్వార్థ సేవ ద్వారా నన్ను అధికాధికంగా ప్రేమించవచ్చు. అంటే మనం ఏదైనా ఒక మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గంలో నిజాయితీగా పరిపూర్ణంగా కనుక ఉంటే బాబా అంటున్నారు అది నాతో సంబంధం ఉన్నట్టే అంటున్నారు. ఇక్కడ ద్రౌపది గురించి చెప్తారండి, అది చెప్పేసి ముగిస్తాను. ద్రౌపదికి ఒక కష్టం వస్తే కృష్ణ పరమాత్మని వేడుకుంటుంది. ఆయన వచ్చి ఆ కష్టాన్ని తీర్చేశాక ద్రౌపది అంటుంది, కృష్ణ అస్తమాడికి నాకు కష్టం రావడం, నిన్ను పిలవడం, నువ్వు రావడం ఇవన్నీ ఎందుకు, నువ్వు నా దగ్గరే ఉండిపోవచ్చు కదా అంటుంది. అప్పుడు కృష్ణుడు వెంటనే ద్రౌపదితో తన దగ్గర ఉన్న మురళిని చూపించి ఈ మురళిలా అయిపో, అప్పుడు నేను నీ దగ్గర ఉంటాను అంటాడు కృష్ణుడు. అంటే ద్రౌపదికి అర్థం కాదు, ఈ మురళిలో ఏముంది, అంతా ఖాళీయే కదా అంటే. అప్పుడు కృష్ణుడు అంటాండి, ఈ మురళిలా నువ్వు అయిపోవడం అంటే ఇందులో ఏమీ లేకుండా ఉండడం. బాబా కూడా ఏమంటున్నారు, మన హృదయంలో ఆయన వచ్చి కూర్చుందామని చూస్తున్నాడు, కానీ మన కోరికలు వీటితో బాగా నింపేసి ఉండడం వలన ఆయన రాలేకపోతున్నాడు. ఆ డోర్ దగ్గర ఆయన నించున్నాడు, మనమే మూసివేసి ఉంచాం. కాబట్టి మొత్తం బాబాకే. అందుకే బాబా నీకు నువ్వు సృష్టించుకున్నవే నా పాదాల దగ్గర సమర్పించు అంటే, ఈ కామం, క్రోధం, లోపం వీటితో నింపేశాం మనం. దాన్ని ఖాళీ చేసేస్తే బాబా ప్రేమ అనే పాత్రతో మన హృదయాన్నంతా నింపేస్తాడండి. ఆ నింపినప్పుడు ఆయనే మన నిత్య సహచరుడు అయిపోతాడు, మన జీవితాన్ని నడిపించే రథ సారథి కూడా ఆయన అయిపోతాడు. అవతార్ మెహర్ బాబా కీ జై.
జై బాబా అండి. పన్నగేశ్వరరావు గారు. జై బాబా రజని గారు. ఇప్పుడు రజని గారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అందరికీ అవగతం అయ్యి ఉంటాయి. అయితే దీనికి మూల కారణం ఏమిటి అంటే ఆయన నేను వచ్చిన పని 100% అయిపోయిందని చెప్పారు. ఆ 100% అయిపోవడం అంటే ఏమిటి? ఆయన మేనిఫెస్టేషన్ ప్రారంభమైంది. అది మనకు తెలియదు. ఆ మేనిఫెస్టేషన్ ప్రారంభమైంది కాబట్టి ఉవ్వెత్తున ఇలాగా అందరి హృదయాలు కూడా ఆకర్షించబడుతున్నాయి. ఆయన నామం విని ఆయన గురించి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా తక్కువ మందే ఉండొచ్చు, కానీ వచ్చిన వాళ్ళు మాత్రం ఎవరైతే ఆయన ఫోల్డ్లోకి వచ్చారో ఆ వాళ్ళందరూ కూడా గట్టిగా పట్టుకుంటున్నారు. ఎందుకని? ఆ మేనిఫెస్టేషన్ అయిపోయింది. మేనిఫెస్టేషన్ అయిపోతే ఇంకా బెల్లం అక్కడ ఉందంటే ఈగలు మూసేస్తాయి. అలాగే నేను వచ్చిన పని 100% అయిపోయిందని చెప్పారు కాబట్టి ఆయన మేనిఫెస్టేషన్ అయిపోయింది కాబట్టి ఇంత ఉధృతంగా వచ్చిన వాళ్ళు తక్కువే ఉన్నారు. భావ ప్రేమికులు తక్కువే ఉంటారు ప్రపంచ జనాభాతో చూస్తే. కానీ వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళందరూ కూడా ఫ్యాక్ట్ తెలుసుకున్నారు కాబట్టి బాబాని ఆకర్షించుకుంటున్నారు. జై బాబా అండి. ఇప్పుడు మళ్ళీ సంగీత కార్యక్రమంలోకి వెళ్దాం. శర్మ గారు మళ్ళీ ఆ కార్యక్రమానికి వెళ్ళిపోతారేమో. శర్మ గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత సుబ్బారావు గారు మీరు సిద్ధంగా ఉండండి. జయబాబు శర్మ గారు మ్యూట్లో ఉన్నారు. సుబ్బారావు గారు మీరు సిద్ధంగా ఉంటే పాడేయండి. లేదా సత్యవాణి గారు, రాజవాణి గారు अवतार मेहर बाबा की जय. जय बाबा సార్. ఎవరండి? సుబ్బారావు అండి. ఓకే పాడండి. अवतार मेहर बाबा की जय. अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम. अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम. अन्युलमुकाद् मेहर तव शरण दासुलमे. अन्युलमुकाद् मेहर तव चरण दासुलमे. अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम. భవసాగరమీదంగలేని బుద్భుత ప్రాయులము మేము. భవసాగర మీదంగలేని బుద్భుత ప్రాయులము మేము. భవము బాపి కృపను జూపి, భవము బాపి కృపను జూపి మము చేర్చుకొనుమని హృదిలో మే. మము చేర్చుకొనుమని హృదిలో మే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అర్హము నా హృదిలో విహరించి, అర్హము నా హృదిలో విహరించెను నీ మూర్తి. ఇహ పరము వలదు మాకు, ఇహ పరము వలదు మాకు మము చేసుకొనుమని హృదిలో మే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. కోహం అను కోర్కెతోనే, కోహం అను కోర్కెతోనే సృజించితివి ఈ సృష్టి నెల్ల. సోహం అని మరల పలికి, సోహం అని
మరల పలికి మము చేసుకొనుమని హృదిలో మము చేసుకొనుమని హృదిలో అన్యథా శరణము నాస్తి త్వమేవ శరణము మమ. అన్యులము కాదు తవ శరణ దాసులమే. అన్యులము కాదు తవ శరణ దాసులమే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అవతార్ మెహర్ బాబా की जय. జయ బాబా సార్. జయవాడు సుబ్బారావు గారు. ఇప్పుడు శర్మ గారు పాడతారా? ఓకే, సత్యవాణి గారు మీరు పాడిన తర్వాత మల్లికార్జున గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. యుగ యుగమున సంభవించి యుగమున అవతరించి ఎద ఎద కొలువున్నవాని ఎరుగవే మనసా. చిరునగవుల సంపదలను కలిమానవులకు పంచగదిగి వచ్చిన ప్రేమమయు గాంచవే మనసా. యుగ యుగమున సంభవించి యుగమున అవతరించి ఎద ఎద కొలువున్నవాని ఎరుగవే మనసా. చిరునగవుల సంపదలను కలిమానవులకు పంచగదిగి వచ్చిన ప్రేమమయుని గాంచవే మనసా. దిగి వచ్చిన ప్రేమమయుని గాంచవే మనసా. విశ్వపాలనా భారము భారమైన తరుణమందురారమ్మని సద్గురువులు పిలిచినంతనే శరవేగము సంభవించి సద్గురులతో సంప్రదించి విశ్వకార్యమును నడిపిన విభుని తెలియరే. విశ్వపాలనా భారము భారమైన తరుణమందురారమ్మని సద్గురువులు పిలిచినంతనే శరవేగము సంభవించి సద్గురులతో సంప్రదించి విశ్వకార్యమును నడిపిన విభుని తెలియరే. ఆనందనందనునే అతిలోక సుందరుడై అలరారిన పురుషోత్తమ రూప మధురిమా. అనవరతము ఆశ్రయించి ఆ నామము స్మరించి అనుభవమును పొందనిదే అరయ సఖ్యమా. ఆనందనందనునే అతిలోక సుందరుడే అలరారిన పురుషోత్తమ రూప మధురిమా. అనవరతము ఆశ్రయించి ఆ నామము స్మరించి అనుభవమును పొందనిదే అరయ సఖ్యమా. మనసులు హరింపజేయు తనువులు మరిపింపజేయు వీక్షణమును కలవాడు మౌనధారుడు. కరభాషణ చతురతతో కౌగిలింత కాంకలతో ప్రేమ బాట నడిపించే పరంధాముడు. మనసులు హరింపజేయు తనువులు మరిపింపజేయు వీక్షణమును కలవాడు మౌనధారుడు. కరభాషణ చతురతతో కౌగిలింత కాంకలతో ప్రేమ బాట నడిపించే పరంధాముడు. భువిలో మెహరాబాదున కొండ మీద కొలువు తీరి అండగా నేనున్నానను అద్వితీయుడు. ప్రేమించే ప్రతి హృదయము తన కేంద్రమే అని తెలిపి మెహర్ శ్రీ ఎద నిలిచిన సత్యశీలుడు. భువిలో మెహరాబాదున కొండ మీద కొలువు తీరి అండగా నేనున్నానను అద్వితీయుడు. ప్రేమించే ప్రతి హృదయము తన కేంద్రమే అని తెలిపి మెహర్ శ్రీ ఎద నిలిచిన సత్యశీలుడు.
యుగ యుగమున సంభవించి యుగమున అవతరించి ఎద ఎద కొలువున్నవాని ఎరుగవే మనసా. చిరునగవుల సంపదలను కలిమానవులకు పంచగ దిగి వచ్చిన ప్రేమమయుని గాంచవే మనసా. దిగి వచ్చిన ప్రేమమయుని గాంచవే మనసా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు మల్లికార్జున గారు పాట పాడతారు, తర్వాత పుష్పలత గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అవనిని ధర్మము అడుగంటే వేళలో అరుదుగా అవతారము అరుదెంచే శ్రేణిలో. అవనిని ధర్మము అడుగంటే వేళలో అరుదుగా అవతారము అరుదెంచే శ్రేణిలో. విశ్వప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో విశ్వప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో సృష్టిని చెలింపచేయు దివ్య మానవాకృతితో వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. తెలియగలేరు నిన్ను కామ్యవా తర్కవాదముల తరచి కొలువగలేరు నిన్ను కామ్యవాంఛలకు లోనై. తెలియగలేరు నిన్ను తర్కవాదముల తరచి కొలువగలేరు నిన్ను కామ్యవాంఛలకు లోనై. గాంచగలేరు నిన్ను ఐహికమయ దృక్కులతో గాంచగలేరు నిన్ను ఐహికమయ దృక్కులతో దివ్య జ్ఞానమించుక మా కొసగి బ్రోసు తండ్రివిగా వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. ఆర్తుల కార్తి తీర్చి ప్రేమతోడ సేద తీర్చి కొల్లలుగా పెరిగే కర్మబంధముల దృంచి. ఆర్తుల కార్తి తీర్చి ప్రేమతోడ సేద తీర్చి కొల్లలుగా పెరిగే కర్మబంధముల దృంచి. విశ్వకారమెల్లను నీవవలీలగ భరించే విశ్వకారమెల్లను నీవవలీలగ భరించే. విశ్వరూప సంధాయ మెహరు బాబ రూపాయ వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ ఆల్. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. ఇప్పుడు పుష్పలత గారు. జై బాబా పుష్పలత గారు. జై బాబా అండి. పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. మెహరు బాబా నామం ముక్తి మార్గదామం. మెహరు బాబా నామం అదే ప్రేమ తేజం పాపనాశం. మెహరం మెహరం
మెహరు బాబా నామం ముక్తి మార్గధామం మెహరు బాబా నామం మెహరు బాబా సన్నిధి ప్రేమికుల పెన్నిది మానవాళి కోరకే ప్రభువు తరించే మెహరు బాబా నామం ముక్తి మార్గధామం మెహరు బాబా నామం ఎంత సంపదున్నా సొంతలేదు శాంతి విషయ వాంఛలన్నీ దుఃఖానుబంధం మెహరు బాబా నామం ముక్తి మార్గధామం మెహరు బాబా నామం మెహరు ప్రేమ బీజం తరుగులేని సౌఖ్యం మెహరు బాబా సేవా మానవాళి త్రోవా మెహరు బాబా నామం ముక్తి మార్గధామం మెహరు బాబా నామం బాబా నామ స్మరణే సర్వ పాపహరణం ప్రేమ సేవ త్యాగం ప్రభుని చేరు మార్గం మెహరు బాబా నామం ముక్తి మార్గధామం మెహరు బాబా నామం దేవాది దేవుడు దివ్యావతారుడు ప్రేమికులకు బానిస ప్రేమమయుడు బాబా మెహరు బాబా నామం ముక్తి మార్గధామం మెహరు బాబా నామం అహంకార నాశనం మెహరు రాక కారణం దివ్య ప్రేమను సగి దీవించు ప్రేమికుని మెహరు బాబా నామం ముక్తి మార్గధామం మెహరు బాబా నామం మెహరు బాబా పిలుపే జనుల మేలు కొలుపు సంశయములు వీడి సేవ చేయరండి మెహరు బాబా నామం ముక్తి మార్గధామం మెహరు బాబా నామం మెహరు బాబా దేవా జై జై ప్రేమమూర్తి బాబా జై జై మెహరు బాబా దేవా జై జై ప్రేమమూర్తి బాబా జై జై మెహరు బాబా దేవా జై జై ప్రేమమూర్తి బాబా జై జై మెహరు బాబా నామం ముక్తి మార్గధామం మెహరు బాబా నామం అదే ప్రేమ తేజం పాపనాశం మెహరం మెహరం మెహరు బాబా నామం ముక్తి మార్గదా మెహరు బాబా నామం అవతార్ మెహర్ బాబా की जय థ్యాంక్ యూ సార్ జై బాబా జై బాబా అండి. మనకి సమయం అయింది. ఇప్పుడు ఉమారాణి గారి ప్రార్థనలు సులోచన గారి హారతికి సిద్ధంగా ఉండాలి. దానికి ముందు పాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 1/2 minute నామని చెప్పండి. నేను పేర్లు చెప్తాను. బాలరాజు గారు 1/2 minute, తర్వాత కోటేశ్వరరావు గారు, తర్వాత మట్టా నాగమణి గారు, ప్రకాశ్రావు గారు, తర్వాత వెంకట నరసింహ గారు. జల్దీ చెప్పండి. బాలరాజు గారు. अवतार मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा सच्चिदानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा सच्चिदानंद
सचितानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद। अवतार मेहर बाबा की जय। जय बाबा। जय बाबा कोटेश्वर हाफ मिनट है। माँ अवतार मेहर बाबा की जय। माँ अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। 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 अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मेहर बाबा की जय। मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा साहब। भट्टानागमणि गाరు। जय बाबा साहब। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। जय बाबा साहब। जय बाबा। प्रकाश राव గారు। जय बाबा प्रकाश राव గారు। अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। 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 ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ओम जय बाबा వెంకటనరసింహ గారు। ओम नमो मेहरु बाबा। 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 तार मेहर बाबा की जय। జయ బాబా అండి। ఒక హాఫ్ మినిట్ ఇచ్చారని ఎవరు అనుకోక్కర్లేదు। అరగంట స్పీచ్ చెప్పినా 5 నిమిషాల పాట పాడినా హాఫ్ మినిట్ నామని చెప్పినా ఎన్ని సెకండ్లు మన మనసులోంచి మన హృదయంలోంచి ఆయన జారిపోకుండా ఉన్నాడు, అది ఒక్కటే కౌంట్ అవుతుంది. మన హృదయంలో ఉండాలి ఆయన, ఆయన స్పర్శించాలి. ఆ స్పర్శించిందని చాలు, ఒక క్షణం చాలు. అందుకని అందరూ సమానం. జయబాబా అండి. కుమారాణి గారు ఇప్పుడు ప్రార్థన చేస్తారు, తర్వాత మౌనము, తర్వాత సులోచన గారు హారతి సిద్ధంగా ఉన్నారు. జయబాబా। अवतार में बाबा की जय। हे परवरदिगार, सबके राखनहार और सबकी रक्षा करने वाले, तुम्हारा कोई आदि नहीं है और न तुम्हारा कोई अंत है। तुम अद्वैत हो, तुम तुलना से परे हो और तुम्हारा पार कोई नहीं पा सकता है। तुम्हारा कोई रंग और रूप नहीं है। तुम आविर्भाव से रहित हो और तुम गुणातीत हो। तुम अपार हो और अगाध हो, कल्पना और धारणा से परे हो, शाश्वत और अनश्वर हो। तुम अखंड हो और दिव्य नेत्रों के सिवाय और किसी भी प्रकार से तुम्हें कोई नहीं देख सकता है। तुम्हारा अस्तित्व सदैव था, तुम सदैव रहते हो और तुम सदैव
रहोगे। तुम सर्वत्र हो, तुम हर वस्तु में हो और तुम हर जगह से परे तथा हर वस्तु से परे भी हो। तुम आकाश में हो और पाताल में हो, तुम व्यक्त हो और अव्यक्त हो, तुम सब लोकों पर हो और समस्त लोकों से परे हो। तुम तीनों भुवनों में हो और तीन भुवनों से परे भी हो। तुम अगोचर हो और स्वतंत्र हो, तुम सृष्टि के रचने वाले हो, स्वामियों के स्वामी हो, समस्त मनों और हृदयों के ज्ञाता हो। तुम सर्वशक्तिमान हो और सर्वव्यापी हो। तुम अनंत ज्ञान हो, अनंत शक्ति हो और अनंत आनंद हो। तुम ज्ञान के महासागर हो, सर्वज्ञ हो, अनंत ज्ञान रखने वाले हो। तुम भूत, वर्तमान और भविष्य के ज्ञाता हो और तुम स्वयं ज्ञान हो। तुम पूर्ण दयामय हो और सतत परहितकारी हो। तुम आत्माओं की आत्मा हो और अनंत गुणों से संपन्न एक परमात्मा हो। तुम सत्य, ज्ञान और परमानंद की त्रिमूर्ति हो। तुम सत्य के मूल हो, प्रेम के महासागर हो। तुम सनातन सत्ता हो और ऊंचों में सबसे ऊंचे हो। तुम प्रभु और परमेश्वर हो। तुम परब्रह्म हो और परात्पर परब्रह्म भी हो। तुम परब्रह्म परमात्मा हो, अल्लाह हो, इलाही हो, यज़ान हो, अहुरमज़ हो और प्रियतम ईश्वर हो। तुम्हारा नाम इज्जत अर्थात एक में पूज्य है। अवतार मेहर बाबा कीजिए। हे असीम दया के निधि प्रभुराज, हम अपने सब पापों के लिए पश्चाताप करते हैं। हर एक विचार के लिए जो असत्य, अनुचित या गंधा था, हर एक बोले हुए शब्द के लिए जिसे बोलना हमें उचित न था, और हर एक कर्म के लिए जिसे करना हमें उचित न था। स्वार्थ से प्रेरित हर एक कर्म, शब्द तथा विचार के लिए तथा द्वेष प्रेरित हर एक कर्म, शब्द और विचार के लिए हम पश्चाताप करते हैं। विशेषकर हर एक कामुक विचार तथा क्रिया के लिए, ऐसे हर एक वचन के लिए जिसको हमने पूरा नहीं किया, सब असत्य वचनों के लिए और सभी निंदा, पाखंड, दम या लोगों के पीछे उनके दोष बताने के लिए हम अनुताप करते हैं। और खासकर दूसरों का नाश करने वाले हर एक कर्म के लिए, दूसरों को दुख देने वाले हर एक शब्द तथा कर्म के लिए तथा दूसरों पर दुख गिरने की इच्छा करने के लिए हम अनुताप करते हैं। हे प्रभुराज, आप हम पर असीम दया करके हमारे किए हुए पापों को क्षमा कीजिए और वैसे ही आपकी मर्जी के अनुसार विचार करने में, बोलने में तथा कार्य करने में जो हमारी असमर्थता सदा रहती आई है, उसको भी क्षमा कीजिए। यही हमारी आपसे प्रार्थना है। प्रियतम परमात्मा, हमारी ऐसी सहायता कर कि हम तुझसे अधिकाधिक प्रेम करें, और अधिक और फिर भी उससे भी अधिक प्रेम करें, जब तक कि हम तुझ में मिलकर एक हो जाने के पात्र न बन जाए। और तो हम सबको ऐसी सहायता कर कि हम अंत अंत तक बाबा का दामन दृढ़ता से पकड़े रहे। अवतार मेहर बाबा की जय। జై బాబా అండి. ఇప్పుడు ఒక హాఫ్ మినిట్ మా మిస్సెస్ కూడా చెబుతున్నాము. జై బాబా. अवतार मेहर बाबा की जय। हर मेहर हर मेहर, मेहर मेहर हरे हरे, हरे बाबा मेहर बाबा हरे हरे, हरे मेहर हरे मेहर, मेहर मेहर हरे हरे, हरे बाबा मेहर बाबा हरे हरे, हरे मेहर हरे मेहर,
मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे हरे అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఇప్పుడు మనందరం కూడా హృదయాంతరాల్లోంచి కొద్ది క్షణాలు మన ప్రభువుని మౌనంగా తలుచుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ మౌనం ఆఖరిని పెడుతున్నాం ఎందుకు అంటే ఇవన్నీ మిస్ అయిపోయినా కూడా ఆ కొద్ది క్షణాలు ఆ హృదయంలో ఆయన్ని నిలుపుకోవడం కోసం పెడుతున్నాం. అందుకని ఆఖరినే ఉండాలి మౌనం. ఈ కార్యక్రమాలు అంతా మిస్ అయిపోయినా కూడా అందరం మూకమ్మడిగా ఒక్కసారి ఆ ప్రభువుని తలుచుకుంటే తప్పకుండా ఆ బ్లెస్సింగ్స్ ఉంటాయండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు సులోచన గారు హారతి పడతారు. జై బాబా అండి రావు గారు. జై మెహర్ బాబా అందరికి. అవతార్ మెహర్ బాబాకి జై. దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతి మా హృది వెలగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిను ప్రేమించు దామను వీడక నిను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయోజ్యము పొందగా పాహి శరణు సాయోజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా
ప్రేమ స్వభావ ప్రభు మేరు బాబా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय मेहर बाबा అందరికి జై బాబా అండి పనగేశ్వరరావు గారు జై మెహర్ బాబా అండి జై బాబా అండి. చిన్న పొరపాటు జరిగింది. జయశ్రీ గారు నేను సారీ జయశ్రీ గారు, మిమ్మల్ని నేను మిస్ అయిపోయాను, నేను నామం చెప్పకుండా సారీ. अवतार मेहर बाबा की जय అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. అందరికీ మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. జై మెహర్ బాబా. థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై అందరికీ జై బాబా. సార్ మీరు సారీ చెప్పనవసరం లేదు, ఇంతసేపు బాబాతోనే ఉన్నాను నేను. జై బాబా అండి. జై బాబా అండి. అంటే నాకు మెహర్ బాబాకి అందరికీ జై బాబా. నేను మిస్ అయ్యాను, నాకు ఆ ఫీలింగ్ ఉంది. జై బాబా అండి. ఓకే, జై బాబా. అవతార్ బాబాకి జై అందరికీ జై బాబా. మన జీవితం కృపాకటాక్షంతో ఈ రోజు కార్యక్రమం ఈ విధంగా జరుపుకున్నాం. సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరు వస్తాం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నానండి. అవతార్ మెహర్ బాబాకి అందరికీ జై బాబా అండి. జై బాబా అండి అందరికి. అవతార్ మెహర్ బాబాకి జై.